నెక్స్ట్ 34th చూద్దాం. 34thలో బీఆర్ఎస్ సందీప్ 537 ఓట్లు పడ్డాయి. శ్రీధర్ బీజేపీకి 173, కాంగ్రెస్ మంజులకి 213 ఓట్లు పడ్డాయి. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది. నెక్స్ట్ 33rd వార్డులో కొండా వర్షిని బీజేపీకి 392, బీఆర్ఎస్కి 391 అశోక్, రాజుకి కాంగ్రెస్ 201. ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జస్ట్ ఓన్లీ 1 ఓట్ తేడాతో గెలుపొందినట్టు కనబడుతున్నది. 392, 391. నెక్స్ట్ 32nd వార్డు చూస్తే 32లో కాంగ్రెస్ అభ్యర్థికి 572 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ అభ్యర్థికి 413 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీశైలం గెలుపొందిండు, బీఆర్ఎస్ అభ్యర్థి అక్రమ్ పైన. నెక్స్ట్ 31st వార్డు విషయానికి వస్తే 31లో బీఆర్ఎస్ అభ్యర్థికి 981 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థికి 544 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీజేపీకి కేవలం 22 వచ్చినాయి. సో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి 31వ వార్డులో రమ్య గెలుపొందింది. నెక్స్ట్ 30th వార్డులో లాస్య కాంగ్రెస్ 80 ఓట్లే పడ్డాయి. ఎంత? 80 ఓట్సే పడ్డాయి టోటల్. రేణుక బీఆర్ఎస్ అభ్యర్థికి 620 ఓట్లు పడితే బీజేపీ అభ్యర్థి కర్ణే హరీషకి 287 ఓట్లు పడ్డాయి. సో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ. నెక్స్ట్ 29th వార్డు చూస్తే 29th వార్డులో శ్యామల బీఆర్ఎస్ అభ్యర్థికి 699 ఓట్లు పడ్డాయి, బీజేపీ అభ్యర్థికి 79 ఓట్లు పడ్డాయి, బూట్ల లతకి 690 ఓట్లు పడ్డాయి. 9 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ 29th వార్డులో గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ 28th వార్డు చూస్తే రూప బీఆర్ఎస్ 920 ఓట్లు పడితే కృష్ణకుమారి బీజేపీ అభ్యర్థికి 530 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి తెలుసా? మాసం లక్ష్మికి 31 ఓట్లు పడ్డాయి. సో ఘోరమైన ఓటమి ఇక్కడ. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య వార్ నడిచింది. కాంగ్రెస్ అసలు దారుణంగా దెబ్బతిన్నది. వార్డ్ నెంబర్ 28 సిరిసిల్ల. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 26 ఆరా బేగం కాంగ్రెస్ 267 ఓట్లు పడితే బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాకి 1245 ఓట్లు పడ్డాయి, బీజేపీ అభ్యర్థికి 71 ఓట్లు పడ్డాయి. అసలు సంబంధమే లేకుంటున్నది ఈ పోటీ. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు 1000 ఓట్ల తేడాతో గెలుపొందింది. 27వ వార్డు 27వ వార్డు 26th వార్డు చూస్తే అన్నారం సాయి కుమార్ జనసేన పార్టీ అభ్యర్థికి 14 ఓట్లు పడ్డాయి, కోటేశ్వర్ గుంటుక బీజేపీ అభ్యర్థికి 59 ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్ అభ్యర్థి నరేష్కు 453, చిప్ప పెంటయ్యకు 102 ఓట్లు పడ్డాయి. సో అసలు ఏమైనా సంబంధం ఉందా? ఈడ 300 ఓట్ల పైన బీఆర్ఎస్ గెలిచింది.